ఎప్పటికైనా దానిని చూసుకోవాల్సింది నువ్వు వాడే కదా. వాడే ఉంటే నా బిడ్డకు ఏ లోటు లేకుండా క్షేమంగా ఉన్నట్టే కదా అక్క. కథ మొదటి భాగం చూడడం కోసం కామెంట్స్లో ఉన్న లింకును క్లిక్ చేయండి. ఇక కథలోకి వెళదాం. శృతి చెప్పిందంతా విన్న మానస్కు మతిపోయింది. శృతి అంత పని చేసిందని మానస్ ఊహించలేదు. ఏంటోదినా నువ్వు అసలు దాని పరిణామం ఏమిటో ఆలోచించావా? ముందు వెనక చూడకుండా అంత పెద్ద మాట నువ్వెలా ఇచ్చావు? అలా కాకపోతే ఏదో ఒక విధంగా అన్నయ్యని రప్పించేవాళ్ళమేమో, కానీ తొందరపడ్డావనిపిస్తోంది. ఏమో, చెప్పానుగా, అప్పటికప్పుడు నాకు అంతకంటే వేరే పరిష్కారం కనిపించలేదు. మీ అన్నయ్యను ఏ విధంగానైనా రప్పించాలి అనుకున్నాను. దానికి అదొక్కటే మార్గం నాకు తోచింది. అయినా నేనంటే ఇష్టం లేకుండా ఎంతకాలం ఆయన నాతో పాటు కలిసి అడుగు వేస్తారు? ఎప్పటికైనా నేను ఇదే చేయాలేమో మానస్. నువ్వు ఉండొదినా, నేను అన్నయ్యతో మాట్లాడతాను. నేను ఏం చెప్తే దానికి సరే అను. అదొక్కటి చేచాలు. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. కంగారు పడుకోదినా. అసలు అన్నయ్య సమస్య ఏంటో కనుక్కోవాలిగా. ఆ భారం నాకు వదిలే. అలా మానస్ ఇచ్చిన భరోసాతో శృతికి కొంచెం ధైర్యం వచ్చింది. ఏదో ఒక విధంగా మానస్ తన జీవితాన్ని చక్కదిద్దుతాడేమో అన్న ఒక ఆశ కలిగింది. బాగా ఆలోచించిన మానస్ దీనికి ఒక పరిష్కారం అనుకున్నాడు. దానిలో మొదటి అడుగుగా ముందు, అన్నయ్య, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఒక చిన్న విషయం నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు మరోలా అనుకోకూడదు. అది దేని గురించి అంటే, పొద్దున్న నువ్వు వదిన మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. అప్పుడే అటు నుంచి ఇంట్లోకి వస్తుంటే మీ ఇద్దరు కనిపించారు. మాటల్లో ఏదో తేడా కనిపించి వినాల్సి వచ్చింది. దానితో నాకు మొత్తం విషయం తెలిసిపోయింది అన్నయ్య. అయితే ఒక విధంగా మంచిదేలే. నీ నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. వదినంటే నాకు ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా అతి మంచితనం చూపిస్తూ ఉంటుంది. తనొక్కతి మంచిదైనట్టు బాగా గొప్పలు పోతూ ఉంటుంది. ఏదో మాటిచ్చావు కాబట్టి చేసుకున్నట్టున్నావు. కానీ నాకు ఒక అనుమానం కలిగింది. చిన్నప్పుడు వదినతో నువ్వు బాగా ఉండేవాడివి కదా. చిన్నతనంలో మీ ఇద్దరే ఎక్కువ ఆడుకుంటూ ఉండేవారు. నన్ను కనీసం మీ ఆటలో కూడా రానిచ్చేవారు కాదు. కానీ వదినపై ఈ ద్వేషం నీకు ఎప్పుడు ఏర్పడింది? ఎప్పటి నుంచి అయితే తను మన ఇంటికి వచ్చి ఉండడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి. తను వాళ్ళ ఇంట్లో ఉండి మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా కలిసినప్పుడు ఆడుకోవడం వరకు బాగానే ఉంది. అప్పుడు నాకే ఇబ్బంది లేదు. నిజానికి శృతి అంటే నాకు అప్పుడు ఇష్టమే. ఎప్పుడైతే మావయ్య చనిపోవడం వల్ల తను మన ఇంట్లో మనతో పాటే ఉండిపోయిందో అప్పటి నుంచి నాకు శృతితో వైరం మొదలైంది. అది ఎందుకో తెలుసా? అమ్మ మన ఇద్దరికంటే తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల. ఎప్పుడు తను ఏం చెబితే అది వినేది అమ్మ. మనకంటే ఎక్కువ ప్రేమ చూపించేది. ప్రతి దానికి తన నిర్ణయమే అడిగేది. చివరకు తను ఏం అడిగితే అదే వండి పెట్టేది. రాను రాను చూసి చూసి నాకు చాలా విసుగొచ్చింది. మానస్, నీకు గుర్తుందా? పండగొస్తే అమ్మ తనకు ఎన్ని కొనిపెట్టేదో. అదే మనం ఏదైనా అడిగితే మాత్రం మగపిల్లలు మీకెందుకురా అంత విలువైనవి అనేది. దానికి వంత పాడేవాడు నాన్న కూడా. అదేమిటో విచిత్రం. ఏదో మేనమామలాగా నాన్న కూడా తనను అంత అభిమానంగా ప్రేమగా చూసుకునేవాడు. ఈ ఇంట్లో తనకు విలువ బాగా పెరిగిన తర్వాత నా మనసులో తన మీద పూర్తిగా ద్వేషం ఏర్పడింది. అసలు తనను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు కూడా నా ఇంట్లో నేనే పరాయి వాడిని అవుతాను కదా. అందుకే నాకు అది ఇష్టం లేదు. ఆమె పెళ్లి చేసుకునైనా వేరే వెళ్ళిపోతుంది, అప్పటికైనా నా ఇల్లు నాకు దక్కుతుంది అనుకున్నాను. కానీ అమ్మ పట్టుపట్టి నాకిచ్చి పెళ్లి చేసింది. ఇకేం చేయను? సరిగ్గా పెళ్లి కుదిరిన వెంటనే నాకు సంగీత పరిచయం అయింది. నెమ్మదిగా తనను ప్రేమించడం మొదలుపెట్టాను. అప్పుడే అనిపించింది ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలి అని. తనకు ఎవ్వరూ లేరు, అనాథ. కష్టపడి ఉద్యోగం చేసుకుని బతుకుతోంది. ఎక్కడో అనాథాశ్రమంలో ఉండి కొంతవరకు చదువుకుంది. ఆ అమ్మాయి అయితే మనకు సరిగ్గా సరిపోతుంది. మానస్, ఈ విషయం అమ్మతో ఏదో ఒక విధంగా చెప్పాలి. అందుకే పొద్దున శృతితో అలా మాట్లాడాను.
తను ఏం చెప్పితే అమ్మ అది వింటుందిగా. అవునవును, తను ఏం చెప్తే అమ్మ అది వింటుంది. మరి వదిన మాత్రం ఏమన్నా తక్కువ? పొద్దున్న లేస్తే ఎప్పుడు చూసినా అమ్మతోనే ఉంటుంది అన్నయ్య. ప్రతి నిమిషం అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతుంది. నాన్నున్నప్పుడు కూడా అంతే అనుకో. కానీ నాన్న చనిపోయాక ఇక మరీ పెరిగిపోయింది. అమ్మ ఆరోగ్యం గురించి తను తీసుకొని జాగ్రత్తే లేదు. ఎప్పుడూ ఏవో రకరకాల వంటలు చేస్తూ అమ్మని సంతోషంగా ఉంచాలని చూస్తుంది. అసలు ఈ ఇల్లేదో మొత్తం తనదే అయినట్టు బాగా పెత్తనం చలాయిస్తుంది. మరి నన్ను ఎంత బాధ్యతగా చూస్తుందనుకున్నావు? ఏ వేళలో నేను ఇంటికి వచ్చినా పాపం విసుక్కోకుండా లేచి అన్నం పెడుతుంది. నాకు ఇష్టమైనవన్నీ అడిగి మరీ వండి పెడుతుంది. నువ్వు ఇక్కడ ఉండవు కానీ ఇక్కడ ఉంటే నీకు కూడా అలాగే ఉచిత సేవలు చేసేదే. అసలు తను మన మీద డామినేషన్ కోసమే ఇవన్నీ చేస్తుందనుకుంటా. చాలా మంచి దానిలో మాట్లాడి అమ్మ దగ్గర తను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటుందేమో. అందుకే ఇంట్లో ఏం జరిగినా ప్రతి దానికి నేనున్నానంటూ ముందుకొస్తుంది. మొన్న అమ్మకు జ్వరం వస్తే 2 రోజులు తన పక్క నుంచి కదలకుండా రాత్రి కూడా నిద్రపోకుండా చూసుకుందన్నయ్యా. ఎవరుంటారో అలాంటి వాళ్ళు అసలు. అందుకే వదినంటే నాకు అసహ్యమే. మానస్ మాట్లాడుతున్న మాటలకు ఏమని బదులివ్వాలో సందీప్కు అర్థం కాలేదు. మానస్ శృతిని అసహించుకుంటూ మాట్లాడుతున్నాడో తన గొప్పదనం గురించి చెప్తున్నాడో సందీప్కు అర్థం కాలేదు. కానీ మానస్ చెప్తూ ఉంటే సందీప్కు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. ఒక ఆడపిల్ల అలాగే కదా ఉండాలి. తన సొంత ఇంట్లో ఎలా ఉంటుందో అదే విధంగా అత్తారింట్లో కూడా అందరినీ సొంత మనుషుల్లా భావించి ఉండాలి. శృతి అలాగే ఉంటోందే అని అనిపించింది. అది సరే కానీ అన్నయ్య, మరి అంత ద్వేషం ఉన్నవాడివి తను ఉత్తరం రాస్తే ఎందుకు వచ్చావు? ఎన్నోసార్లు అమ్మ నీకు ఉత్తరాలు రాసింది కదా. అయినా నువ్వు ఎప్పుడూ బదులివ్వకుండా ఇన్ని రోజుల నుంచి జాగ్రత్త పడ్డావు. కానీ వదిన దగ్గర నుంచి ఉత్తరం రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావు. అందరూ ఏమనుకున్నారో తెలుసా? భార్య ప్రేమరేఖ చూడగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావని. మానస్ అడిగిన ప్రశ్నకు సందీప్ తడబడుతూ సమాధానం చెప్పడానికి తటపటాయించాడు. సందీప్ మనసులో ఒక అనుమానం మొదలైంది. అది తను తప్పు చేస్తున్నానా లేక సరైన పని చేస్తున్నానా అని. అయినా మనసు సమాధానపరుచుకుని సమాధానం చెప్పాడు. నీ వదిన విడాకులు ఇస్తానందిరా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అందుకే సంగీతం కూడా తీసుకొచ్చాను. పనిలో పనిగా అమ్మకు సంగీతం చూపించొచ్చని. ఈ పాటికి విషయం అంతా అమ్మకు చెప్పేసి ఉంటుందని, నన్ను ఒక పెద్ద విలన్ని కూడా చేసి ఉంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి వేరేలా ఉంది. ఇది నేను ఊహించలేదు. అందుకే సంగీత గురించి చెప్పే భారం కూడా వదిన పైన వేశాను. తననే చెప్పమన్నాను. మరి ఎలాగూ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందిగా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరో ఒక యోగ్యుడిని చూసుకొని తను పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోతే నేను కూడా ఇక్కడే అమ్మతో పాటు సంతోషంగా సంగీతతో కలిసి ఉంటాను. ఏంటన్నయ్యా, వదిన తనంతట తానుగా నీకు విడాకులు ఇస్తాను రమ్మని ఉత్తరం రాసిందా? చూసావా, ఇక్కడ కూడా అతి మంచితనమే. ఓవర్ యాక్షన్ కాకపోతే అలా ఎవరైనా ఒప్పుకుంటూ ఉత్తరం రాస్తారా? అంటే అమ్మకు బాగోలేదు కాబట్టి డాక్టర్ జాగ్రత్తలు చెప్పాడు కాబట్టి తను నిన్ను చూస్తేనైనా మనసు ప్రశాంత పడుతుందేమో అని ఆలోచించుకుని ఉత్తరం రాసింది. అంటే తన జీవితం ఏమైపోతుందో అని ఆలోచించుకోనట్టేగా. ఎంత ప్రేమ ఉంటే అలా రాస్తుంది అమ్మ మీద, నీ మీద. ఇంతకాలం అమ్మకు నీ సంగతి ఏమీ చెప్పకుండా మనసులోనే పెట్టుకుని బాధపడుతోందంటే నీ మీద ఎంత ప్రేమ ఉండుండాలి. చిచి, అంత ప్రేమించేవాళ్ళు మనకెందుకన్నయ్యా? ఈ పాటికి ఎప్పుడో అమ్మకు నీ గురించి చెప్పేసి నిజాయితీగా తన దారి తాను చూసుకోనో లేదా పెద్ద గొడవ చేసో ఉండుండాల్సింది. అమ్మ ఆరోగ్యం ఏమైపోతే తనకెందుకు? ఒకప్పుడు అంటే చిన్నపిల్ల కాబట్టి, ఇప్పుడు పెద్దదైంది, చదువుకుంది. కావాలంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు, తనకు నచ్చినట్టుగా జీవించవచ్చు. అంతేకాదు, తనకు వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు లేరా ఏంటి? అసలే వాడు కోటీశ్వర్లు. వాళ్ళను వదిలిపెట్టి మరి ఆమె ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇదంతా నాటకమే.
మరీ అంత మంచితనం ప్రేమ అసలు అవన్నీ చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. సరే కానీ తను ఎప్పుడైతే మావయ్య చనిపోయి మన ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి నీకు ఇష్టం లేదన్నావు కదా. అసలు మావయ్య ఎలా చనిపోయాడు, ఏ పరిస్థితుల్లో అమ్మ ఇంటికి తీసుకొచ్చింది, ఈ విషయాలు ఎప్పుడైనా అడిగావా అమ్మని? ఎందుకంటే అప్పుడు మనం చిన్నపిల్లలం, అమ్మ మనకు ఆ సంగతులేవి చెప్పలేదు. కానీ పెద్దయ్యాక అప్పుడప్పుడు చెప్పిందని నాకు గుర్తు. మరి నీకు తెలుసా? చాలాసార్లు అమ్మ చెప్తానంది. నాకే తన మీద ఇష్టం లేదు కాబట్టి అసలు ఆ విషయాలేవి విందల్చుకోలేదు. అయినా అంత గొప్పగా అందులో ఏముంటుంది? మావయ్య ప్రమాదంలో చనిపోయాడు, అప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం కదా. నాకు అంతగా గుర్తులేదనుకో. మనం అప్పుడు నిద్రపోయాం ప్రమాదం జరిగిన సమయంలో. తర్వాత తెల్లవారేసరికి మావయ్య చనిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆమె మనతోనే ఉండిపోయింది. ఉంటే ఉంది, కానీ మన జీవితాల్ని ఎందుకు పాడు చేసింది అనేది నా ప్రశ్న. అయినా అమ్మ చాలాసార్లు నాకేదో చెప్తామనుకుంది, నేనే ఎప్పుడు వినలేదు. అయినా ఈ విషయం నాకు అంతగా గుర్తులేదు మానస్. నిజమే, వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు ఉన్నారుగా, పైగా వాళ్ళు కోటీశ్వర్లు అంటున్నావు, అది కూడా నాకు గుర్తులేదు. మరి ఈమె అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ తనను వచ్చి చూసిందే లేదు, ఈమె కూడా అక్కడికి వెళ్ళింది లేదు. వాళ్లకు తనంటే ఇష్టం లేదా ఏంటి? అంతా ఆస్తిని వదులుకొని ఇక్కడే మనతో పాటు ఉండి నేను తనంటే ఇష్టం లేదు అని చెప్పినా భరించుకుంటూ ఎందుకుంటున్నట్టు? అదే కదన్నయ్య అసలు విషయం. నాకు కూడా ఈ మధ్యన ఈ సంగతి తెలిసిందిలే. ఈ మధ్య పొద్దున వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చి తనను చూసి వెళ్ళారు. ఎలాంటి కారులో వచ్చారో తెలుసా? అప్పుడే అమ్మని అడిగి నేను విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళు కోటీశ్వర్లని నాకు కూడా అప్పుడే తెలిసింది. కానీ తను అక్కడికి ఎందుకు వెళ్ళలేదో, ఇక్కడే ఎందుకు ఉండిపోయిందో ఇవన్నీ మాత్రం నువ్వు అమ్మని అడిగి తెలుసుకుంటేనే మంచిది. ఎందుకంటే తనైతే సరిగ్గా చెప్తుంది. నీకు ఎన్నోసార్లు చెప్తానందన్నావు కదా, ఒకసారి అమ్మని కదిపి చూడు. ఈ మాటతో సందీప్కు విషయం ఏంటో తెలుసుకోవాలి అన్న ఆసక్తి కలిగింది. అంతేకాదు, మానస్ తెలివిగా శృతి గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ని సందీప్లో కలిగించాడు. మానస్కి అర్థమైంది సందీప్ ద్వేషానికి కారణమే లేదని. తను ఎంత మంచిదో తెలుసుకుంటే సందీప్ మారతాడని మానస్ అనుకున్నాడు. అందుకే తనను సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూనే వదిన గురించి అన్ని విషయాలు చెప్పేశాడు. ఇక ఇదే ఆలోచనలో పడ్డ సందీప్ తల్లిని శృతి అమ్మమ్మ గురించి వాళ్ళ ఇంటి విషయాల గురించి అడగడం మొదలుపెట్టాడు. అవునరా, మొన్నీ మధ్య వాళ్ళ అమ్మమ్మగారు వచ్చి తనను చూసుకుని వెళ్ళారు. తనకు కావాలంటే ఎన్నో పంపిస్తామన్నారు, పుట్టింటి సారిలాగా. నేనే ఏమీ అవసరం లేదని చెప్పాను. శృతికైతే అసలు ఏమీ అవసరం లేదు. అసలు తన గురించి తాను చూసుకోదు. ఇంకా నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్తా విను. ఇంతకాలం నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా నువ్వు వినలేదు. ఇవాళ ఎందుకో నీ అంతట నువ్వే తెలుసుకోవాలనుకుంటున్నావు. ఒక ముఖ్యమైన విషయం ఇన్ని రోజులుగా నీకు తెలియలేదు. పెళ్లి సమయంలో కూడా నేను నీకు చెప్తానన్నాను, కానీ అప్పుడు కూడా నువ్వు శృతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అసలు నా మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. అలా బలవంతంగానే పెళ్లి చేశాను. అందుకే అప్పటి నుంచి చాలా బెంగెట్టుకున్నాను. అది చాలదన్నట్టు నువ్వు ఇన్ని రోజులు తనను వదిలి వెళ్ళిపోయావు. నువ్వు పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకున్నావు కాబట్టి వెళ్ళిపోయావని, తనను ఎప్పటికీ స్వీకరించవేమోనని చాలా బెంగ పెట్టుకున్నాను. అందుకే బీపీ బాగా డౌన్ అయింది. ఎప్పుడైతే తన ఉత్తరం చూసి నువ్వు వచ్చావో అప్పుడు నాకు ధైర్యం వచ్చిందిరా, మీ ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడిందని. ఇక మీద నాకు ఆ భయం లేదు. ఏ కారణంగా నువ్వు శృతి మీద ఇష్టం లేదు అన్నావో నాకైతే తెలియదు, కానీ నా మేనకోడలనే కాదు, శృతి లాంటి మంచి అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం నిజంగా మనకు సంతోషించదగ్గ విషయమే. మావయ్య ఎలా చనిపోయాడని అడిగావుగా, ఇప్పుడు విను. అసలు ఆ రోజు ప్రమాదంలో ఇరుక్కున్నది నువ్వు. మనం నిద్రపోతున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఏదో ఒక విధంగా అందరం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాం. కానీ నిన్ను తీసుకురావడం కోసం మావయ్య మళ్ళీ లోపలికి వచ్చాడు. ఆ సమయంలో నువ్వు నిద్రపోతున్నావు. నిన్ను ఏదో ఒక విధంగా క్షేమంగా బయటపడేశాడు.
బాగా చిన్నపిల్లాడివి కనుక నువ్వు ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లో లేవు. కానీ ఆ కారణంగా మావయ్య మాత్రం ప్రమాదంలో ఇరుక్కుపోయాడు. తను చనిపోయాడు. అదే ప్రమాదంలో చివరిగా తను మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఏంటి తమ్ముడు ఇంత పని చేశావని అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎప్పటికైనా దాన్ని చూసుకునేది నువ్వు వాడే కదా. ఎప్పటికైనా దాన్ని చూసుకునేది నువ్వు వాడే కదా. వాడు క్షేమంగా ఉంటే నా కూతురు కూడా క్షేమంగా ఉన్నట్టే. నాకింక ఏ దిగులు లేదక్కా. ఎప్పుడో అనుకున్నాం కదా వాడికి దాన్నిచ్చి పెళ్లి చేయాలని. అది నా భార్య కోరిక కూడా, నీకు తెలుసు. మరి వాడు ప్రమాదంలో ఉంటే నేనెలా ఊరుకుంటానక్కా? వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు. దాని బాగోగులన్నీ వాడే చూసుకోవాలి. నేనెంతకాలం ఉంటాను? నేనిప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు. నువ్వు దాన్ని తల్లి స్థానంలో ఉండి చూసుకుంటావన్న నమ్మకం నాకుందక్కా. నువ్వు నా కోసం బెంగ పెట్టుకోవద్దు. దానికి ఏ లోటు లేకుండా చూసుకో, అంతే చాలు. అయినా నా మేనర్లుని కాపాడుకోవడం నా బాధ్యత. నేనెలా వాడిని వదిలేస్తాను? నా కూతురు అల్లుడు క్షేమంగా ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా జీవితాంతం గడపాలి. అదే నా కోరిక. ఇవే చివరి నిమిషాల్లో నా తమ్ముడు నాతో చెప్పిన మాటలు. ఇప్పటికీ నాకు అవి వినిపిస్తూనే ఉంటాయి. అందుకే శృతిని పట్టుపట్టి మరీ నీకిచ్చి పెళ్లి చేసింది. అప్పటి నుండి అది మనతో పాటే ఉండిపోయింది. కారణం ఏంటంటే అది నా తమ్ముడి కోరిక. వాళ్ళ అమ్మమ్మ గారు తనను తీసుకువెళతానని వాళ్లతో ఉంచుకుంటానని ఎన్నోసార్లు అడిగారు. కానీ నా తమ్ముడి చివరి కోరిక అది నాతో పాటు ఉండడం, నిన్ను దానికిచ్చి పెళ్లి చేయడం. అందుకే వాళ్ళు అది అర్థం చేసుకొని వెళ్ళిపోయారు. దానిని కన్న కొద్ది రోజులకే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. వాళ్ళ నాన్న కష్టపడి కొంత పెద్ద చేశాడు. ఈలోపే ఈ విధంగా తను చనిపోయాడు. దానికి ఒంటరితనం తెలియకూడదనే మన ఇంట్లో దానికి అధిక ప్రాధాన్యతనిచ్చి నాన్న నేను చూసుకుంటూ వచ్చాం. మీకైనా ఏదైనా చిన్న లోటు చేశామేమో కానీ దానికి ఎప్పుడు లోటు చేయలేదు. అది కూడా అంత పద్ధతిగాను పెరిగింది. సందీప్, ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నానురా. నేను నా తమ్ముడికిచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. నువ్వు పెరుగుతున్న కొద్దీ శృతిని అసహించుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. దానికి కారణం ఏమిటో నాకెప్పుడూ అర్థం కాలేదు. మీ ఇద్దరికి మధ్య ఏ గొడవ లేకుండా సర్దుమణగాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఎందుకో నువ్వు తనను దూరం పెడుతూనే వచ్చావు. నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయిలే అనుకున్నాను. ఈ విషయం అంతా చెబితేనైనా తెలుసుకుంటావని చాలాసార్లు ప్రయత్నించాను. నువ్వు వినడానికి కూడా ఇష్టపడలేదు. అలాగే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావు. అప్పటి నుండి నాకు మరొక దిగులు మొదలైంది. ఏ ఉద్దేశంతో అయితే నా తమ్ముడు తనను నా చేతిలో పెట్టాడో అది నెరవేరదేమో అని. నువ్వు తనను ఇష్టపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన జీవితం నేను పాడు చేసిన దాన్ని అయ్యానేమో అని చాలా దిగులు పడ్డానురా. మన సంస్కృతిలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. మీ ఇద్దరిని అదే కలుపుతుంది అనే నమ్మకంతోనే నేను బలవంతంగానైనా పెళ్లి చేశాను. ఇక మీ ఇద్దరూ చిలుక గోరింకల్లా సంతోషంగా ఉన్నప్పుడే మావయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది. తను కోరుకున్నది జరుగుతుంది. నీ మనసులో ఏదైనా అపోహలుంటే అవి చెప్పు. నీకు శృతిలో నచ్చని విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా నాతో చెప్పు. నేను దానికి నచ్చ చెప్తాను. తను కూడా అర్థం చేసుకుని అన్నీ మార్చుకొని ఉంటుందే తప్ప కష్టపెట్టే మనిషి కాదు. ఇక సందీప్కు నోట మాట రాలేదు. తల్లి చెప్పిందంతా విన్నాక తన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. శృతి గురించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టుగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనసంతా ఏదో దిగులు ఆవరించింది. తను ఏం చేస్తున్నాడో ఇప్పుడు తనకే అర్థం కావడం లేదు. అసలు ఏ కారణంగా నేనంటే బావకి ఇష్టం లేదో నాకైతే అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి తనతో పాటే కలిసి పెరిగాను. ఎప్పుడూ బావా అని తన చుట్టూ తిరిగేదాన్ని. నాతో ఎన్నో కబుర్లు చెప్పేవాడు. ఉన్నట్టుండి నేనంటే ఇష్టం లేదండం, అదీ కాక మరొకరిని ప్రేమించడం. తను చెబితే ఏదో ఊరికే చెప్తున్నాడు అనుకున్నాను.
ఏకంగా మనిషినే తీసుకొచ్చాడు. పైగా ఇప్పుడు ఆ అత్తకు విషయం అంతా చెప్పాలంటున్నాడు. నేను చెప్పితే తప్ప తను వెళ్ళనంటున్నాడు. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఇటు అత్త ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. తనకు విషయాలన్నీ చెప్పి తనను బాధ పెట్టనా, లేక తనను చూసుకోవడానికి బావ ఇక్కడే ఉండాలి అన్న ఉద్దేశంతో నిజాన్ని బయట పెట్టనా? ఏది చేసినా అత్తకు ప్రమాదమే కదా. అయినా నా భర్త నన్ను ఇష్టపట్టలేదని మరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని నేనే చెప్పాలా? ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఏదో ఒక రోజు తను మారుతాడేమో అనుకున్నాను. ఇన్ని రోజుల నుంచి రాసిన ఉత్తరాలకు సమాధానం రాకపోతే మారడని అర్థం చేసుకున్నాను, కానీ మరి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. బావ ఒంటరిగా వచ్చి ఉండాల్సింది. నా మీద ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇంత కోపం దేనికి? ఏ ఆడపిల్లైనా ఇలా చేస్తుందా అసలు? ఆ మాత్రం విషయం కూడా బావ ఆలోచించలేకపోతున్నాడు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? మానస్ సలహాతో శృతి సంగీత దగ్గరకు వెళ్ళింది. సంగీత, నువ్వు ఇంట్లో పద్ధతులు, ఇంట్లో ఎవరికి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి అన్న విషయాలు, అలాగే ఏ విధంగా నడుచుకోవాలి, ఏ పని ఎలా చేయాలి అన్న విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ ఎలాగో 4 రోజులు ఉంటావు కాబట్టి నేను నీకు ఇటువంటి విషయాలు నేర్పడంలో సాయం చేస్తాను. మీరు అనుకున్నట్టుగా అంతా జరిగితే నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను ఉండను కదా. అప్పుడు నీకెవరు చెప్తారు? అత్తకు ఏమాత్రం ఆరోగ్యం బాగుండడం లేదు. తను నీకు ఏ సాయం చేయలేదు. నువ్వే ఇంటి బాధ్యతనంతా చూసుకోవాల్సి ఉంటుంది. మానస్ చెప్పాడు కాబట్టి ఇలా వచ్చి మాట్లాడుతున్నాను, కానీ అసలు సంగీతతో ఇదంతా ఎందుకు మాట్లాడాలో నాకు అర్థం అవడం లేదు. తనకు నేను పని నేర్పడం ఏంటి? అయినా ఇదంతా చూస్తే బావ నా మీద అరుస్తాడు. నేనేదో సంగీత మీద పెత్తనం చెలాయిస్తున్నాను అనుకుంటాడు. అసలు మానస్ ఇలా ఎందుకు చేయమన్నాడో ఏంటో. అవునవును, అయినా అనుకున్నట్టు జరిగితే ఏంటి? జరుగుతుంది కదా. సందీప్ నువ్వు అలా చేసేలాగా తప్పకుండా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అందుకేగా పెళ్ళై ఇన్ని రోజులైనా ఇక్కడకు రాకుండా మొత్తం మీద తను అనుకున్నది సాధించుకున్నాకే వస్తానని చెప్పాడు. నేనంటే అంత ప్రేమ సందీప్కు. అయినా నువ్వు నాకు నేర్పేదేంటి? నాకు అన్ని విషయాలు తెలుసు. ఈ ఇంట్లో ఎలా నడుచుకోవాలో, ఏమేం పనులు చేయాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో నేను చూసుకుంటాను. నీ పద్ధతులని నాకు చెప్పకు. అయినా నువ్వేం సాధించావు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు, కానీ ఎవరి ప్రేమను సంపాదించుకోలేకపోయావు. ముఖ్యంగా సందీప్ ప్రేమ. ఒకవేళ ఆంటీకి నువ్వంటే ఇష్టం ఉండుండొచ్చు, కానీ ప్రయోజనం ఏముంది? సందీప్కి కదా నువ్వంటే ఇష్టం ఉండాలి. తను నిన్ను కన్నెత్తైనా చూడడు. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వంటే తనకు ఇష్టమూ లేదు, కలిసి బతకాలని అనుకోవట్లేదు. అలాంటప్పుడు నువ్వు నాకు నేర్పించేదేంటి? నేను తన మనసుని ఎప్పుడో గెలుచుకున్నాను. ఆ విధంగానే ఇంట్లో ఎలా ఉండాలో ఏంటో నేను నేర్చుకుంటాను. నువ్వెవరివి నాకు చెప్పడానికి? అయినా సొంత భావ ప్రేమ సంపాదించలేని దానివి నువ్వు నాకేం చెప్తావు? అసలు ముందు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. నువ్వే విధంగా అయితే విడాకులు ఇస్తానని ఉత్తరం రాసావో ఆ పని చెయ్యి. వెళ్ళి ఆంటీకి జరిగిందంతా చెప్పి త్వరగా విడాకులు తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపో. అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకు. సంగీత, మానస్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? అసలు సంగీత మనసులో ఏముంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? మరి వెంటనే లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మరింత మందికి షేర్ చేయండి. కథ 3వ భాగంలో మళ్ళీ కలుద్దాం.